హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు మోహన్. ఈరోజు మనం నవతా టీవీ సిఇఓ వెంకట్ గారితో మాట్లాడుతున్నాము. నా అన్వేషణ గురించి, అతను అన్న మాటల గురించి, హిందుత్వంపై ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి విశ్లేషణగా చూసుకుందాం. వాడు ఎవడు అసలు మాట్లాడడానికి, హిందువులపై మాట్లాడడానికి వాడికి ఏ అధికారం ఉంది, ఏ అధికారంతో మాట్లాడాడు, ఈరోజు ఒకసారి మాట్లాడదాము. దాని గురించి ఒకసారి విశ్లేషణ చేద్దాం వెంకట గారితో. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నవతా టీవీకి స్వాగతం. ప్రేక్షక మహాదేవులకు ఇక్కడ ఈరోజు ఒక సందర్భంలో మాట్లాడాల్సి వస్తుంది. ఒక చిన్న వాక్యాలతోటి ఒక వారం 15 రోజుల నుంచి మన సోషల్ మీడియాలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, తర్వాత తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కావచ్చు, ఇక్కడ ఒక చిన్న వివాదం జరిగింది. ఆ వివాదం లోపల అది పెద్దగైపోయి అది ఎక్కడెక్కడనో వెళ్ళిపోతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ అనేది మరి ఏ మతాలను రెచ్చగొట్టడానికి, ఏ మతానికి కొమ్ము గాయడానికి, ఏ మతాన్ని పైకి తీసుకురావడానికి అసలు ఎవరు ప్రోత్సాహంతో ఈ విధంగా జరుగుతుంది అనేది మనము తెలుసుకున్నట్టయితే ఒక చిన్న వివాదం అనేది జరిగింది. నటుడు శివాజీ గారు అన్న చిన్న మాటలు, అది అందరికీ అర్థమయ్యేలాగా చెప్పిన మాటలు, ఆ మాటల్ని చిన్న చిన్న మాటలే పెద్ద గాలివాన్లాగా అయినట్టు, చిన్న చిన్న చినుకులు గాలివాన్లాగా అయినట్టు చిన్న మాటలు కాస్త మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా 10-15 రోజుల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. మీరు ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, మీరు ఏ సోషల్ మీడియాలో తీసుకున్నా లేదా వార్తల్లో తీసుకున్నా ఇదే హైలైట్ అవుతుంది ప్రతిరోజు. ఒకసారి వాళ్ళందరూ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, దానికి నా అన్వేషణ గాడు ఏం మాట్లాడాడు, దీని నా అన్వేషణ ఎందుకు వాడు ఎందుకు వచ్చాడు, అసలు వాడు ఎందుకు కావాల్సి వచ్చింది, అసలు వాడు ఏంటి, వాడికి సంబంధించిన వాడు భారతదేశంలో పుట్టాడు పెరిగాడు అంతే. వాడు ఈడ బతకలేదు, ఈడ ఉండలేదు. వాడు పెరగడం మాత్రమే ఒక 20 సంవత్సరాలు ఈడ పెరిగాడు అంతే. దాని తర్వాత ఎక్కడో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఏమన్నంటే నేను ప్రపంచ యాత్రికుని, ప్రపంచం మొత్తం తిరుగు. నువ్వు ఎవడేం తిరుగు, నువ్వు భారతదేశం గురించి నువ్వు మాట్లాడడానికి నువ్వు ఎవరు? పుట్టింది ఇక్కడ, తిండి పెరిగింది ఇక్కడ, నువ్వు చేసేదేమో పక్క దేశాల్లో పనులు అనేది ఇక్కడ. నువ్వు శ్రీకాకుళం దగ్గర మీ ఇల్లు అని అన్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? నువ్వు ఒక మతానికి సంబంధించిన వ్యక్తివి కదా. ఆ మతం వ్యక్తి అన్నప్పుడు ఈ పక్క మతాలను నువ్వు నీ మతాన్ని గౌరవించుకో, కానీ పక్క మతాలను ఏదైతే చెప్పాను నువ్వు ఎవరి? మా దగ్గర పండితులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మాకు సంబంధించిన హిందూ సంఘాలు ఉన్నాయి. ఆ హిందూ సంఘాలు మాట్లాడుకుంటారు ఏమన్నా జరిగితే. నువ్వు బొగ్గోడి హిందువుల గురించి మాట్లాడి సీతాదేవి అట్లా, ద్రౌపది ఇట్లా అని చెప్పడానికి ఇది కరెక్ట్ కాదు. దాని మీద ఇప్పుడు ఈరోజు కొంచెం మనము చర్చ అనేది బజరంగ్ దళ్ సంబంధించినటువంటి మోహన్ గారు మన స్టూడియోకి వచ్చారు. అతను జస్ట్ మనం అది ఏం జరుగుతుంది, చర్చ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే, మొదటగా ఒక చిన్న హీరోయిన్ ఒక ఫంక్షన్ లో స్టార్ట్ అయిన గొడవ. ఒక ఫంక్షన్ లో నటి ఇన్వైట్ చేశారు ఆమెని, ఆమె ద్వారా నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దేవుళ్ళ దగ్గర వరకు వెళ్తుంది. నిధి అగర్వాల్ అయితే ఇప్పుడు ఏమైపోయిందనంటే, ఒకప్పుడు ద్రౌపది మహాసభ లోపల కౌరవులు పాండవుల మధ్యలో ద్రౌపది వస్త్రాభరణం జరిగింది. ఎందుకు జరిగింది అంటే ద్రౌపదిని అపహాస్యం పాలు చేయడానికి కౌరవులు పడినటువంటి కుట్ర. అదంతే, ఆ కుట్ర అక్కడ. కానీ ఇక్కడ ఏమైంది, తర్వాత రామాయణం తీసుకున్నట్టయితే సీతాదేవిని అనే ఆ పోకు నా కొడుకు, సీతాదేవిని అనేంత స్టేజ్ వానికి లేదు. అసలు వానికి అసలు వాడు చెప్పినట్టు అసలు ఎవడు సీతాదేవి గురించి మాట్లాడడానికి ఎవడు? ఏ అర్హత ఉంది ముందు మాట్లాడడానికి? వానికి ఏం తెలుసు వాడికి? అసలు సీతాదేవి గురించి ఏం తెలుసు వాడికి? వాడు మళ్ళీ ఏ గ్రంథంలో ఉంది, ఏ గ్రంథాల్లో చదివాడు నా కొడుకు? అది ఏ గ్రంథంలో చదివిండు, అది ఏ గ్రంథంలో వాడికి ఆ విషయం తెలిసింది? అదే కదా సార్, వాడికి అసలు ఏం తెలుసు ముందు? సీతాదేవి గురించి ఏం తెలుసు ఈ ముండమో పదవికి? అదే కదా కావాల్సింది మనకి. ఆమె గురించి మాట్లాడడానికి. ద్రౌపది గురించి ఏం తెలుసు ఎదవకి? అప్పుడేమో వీడు చూశాడా వెళ్ళి? లేకపోతే సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు వీడు ఉన్నాడా? వాడు ఇంకోటి ఏమంటాడు తెలుసా, నేను ఇండియాకు రాను, ఇండియా అనేది గలీజు,
ఇండియా లోపల వాడిని ఎవరు రానిస్తాడు, ఒత్త కుక్కలు కొట్టినట్టు కొడతారు వాడికి. మొండమాపు నా కొడుకుని ఆ భయపడి రానని చెప్పి మళ్ళీ ఈ మొండమాపు మాట్లాడి ఎందుకంట వాడికి భయపడి అన్ని ఇప్పుడు వాడే చెప్తాడు. వాడు ఇంకోటి ఏంటంటే స్త్రీల మీద గౌరవము లేనటువంటి వ్యక్తి. వాడు ఏం చేశాడు, స్త్రీలంటే ఆట బొమ్మల్లాగా చూస్తున్నాడు వాడు. అలాంటి వాడు స్త్రీల గురించి సమాజాన్ని ఉద్దేశము వాడు మళ్ళీ ఇప్పుడు థాయిలాండ్ లో ఉండేందుకు మొండమోపు నా కొడుకు థాయిలాండ్ లో గురించి కూడా December 31st కి ఆడ ఎంజాయ్ చేయొచ్చు, అమ్మాయిలతో తిరగచ్చు అని ఈ మొండ నా కొడుకు మళ్ళీ మాట్లాడతాడు వాళ్ళ గురించి, లేడీస్ గురించి మాట్లాడుతున్నాడు. అడుక్కు తినేలా అంత వద్దులే కానీ మనకు అక్కడ మనకు నీకు రక్తం ఉడుకుతున్నట్టుంది, కొంచెము రక్తము కొంచెం. అసలు వాడు ఎవడు మాట్లాడడానికి, చూడు ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నాడు వాడు. సోషల్ మీడియా లోపల వాడు చేస్తున్నటువంటి ఏదైతే అహంకారమైన మాటలు ఉన్నాయో చూడు ఒకసారి. ఏం అహంకారం ఒకసారి చూడండి, వాడు వాటర్ మెలన్ చూడండి ఎట్లా పట్టుకున్నాడు, వాడు చూసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆమె ఏం చెప్పింది చూడండి. ఇప్పుడు అక్కడ ఒక చిన్న మనము ఇది చూద్దాం. ఎవరు మన శివాజీ గారు మాట్లాడు సామాన్లు అని అన్నాడు, తప్పేం లేదు. ఇల్లు లాంటిది మన శరీరము, ఇల్లు లాంటిది, ఇల్లు పవిత్రమైనటువంటి ఇల్లు. మన ఇంటి లోపల మనకు అవయవాలు అనేటివి సామాన్లు అంటారు. ఇప్పుడు మనము టూర్కి వెళ్తాము, బస్ స్టాండ్ లోకి వెళ్తాము, పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్తాము. పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు కనబడుతుంది చూసారా, బోర్డులో ఏముంటుంది, ఎవరి సామాన్లు వారి, మాకు సంబంధం లేదు అని చెప్పి ఎవరు చెప్తారు, కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, పోలీసులు, భద్రతా సిబ్బంది చెప్తారు. సామాన్ జాగ్రత్త అన్న సామాన్లు అంటే నువ్వు తీసుకునే అర్థాన్ని బట్టి ఉంటది, అది నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆయన అన్నాడు మీ సామాన్లు జాగ్రత్త అని. ఇప్పుడు ఇట్లా సామాన్ జాగ్రత్త దాని మీదకి వస్తే సినిమాలలో సామాన్ల గురించి పాటనే ఉంది. ఒక పాట పాడినప్పుడు ఏం చేశాడు మరి నా కొడుకు, సామాన్ల గురించి. దాని అనసూయ వక్తాసు సామాన్లు అంటావా అని, దానికి మళ్ళా శివాజీని మహిళా కమిషనర్ పిలవడము, మహిళా కమిషనర్ వచ్చి ఆయన తప్పు చేసినట్టు దీనికి శివాజీని పిలిచేసి నువ్వు అట్లా ఆ విధంగా అనొద్దు ఇంకా మరి అంటూ అందరికి ఆమె ఇష్టం వచ్చినట్టు వేసుకోండి అమ్మా, బట్టలు వేసుకొని తిరగండి, తప్పు మీరు ఎట్లయినా ఉండొచ్చు, తప్పు మేము కళ్ళు మూసుకొని ఉండాలి. మొగోళ్ళు కళ్ళు మూసుకోవాలంట. మళ్ళీ మహిళా కమిషన్ మళ్ళీ వాళ్ళకు ఎలాంటి అర్థమైందో మరి. ఇప్పుడు శివాజీ ఒక మాట అన్నాడు, ఏది ఒక అరణాన్ని మాట ఒకటి అన్నాడు, అనాలి అనిపిస్తుంది అని అన్నాడు తప్ప అనలే. అంతే, ఆయన నార్మల్ గా చెప్పాడు, అమ్మా జాగ్రత్తగా ఉండండి, ఇట్లా ఎందుకు పడతారు, ఇబ్బంది పడమాకండి, మీరు మీ సిస్టమ్ గా ఉంటే అవతలేడు కూడా సిస్టమ్ గానే ఉంటాడు అనే మంచి ఉద్దేశంతో చెప్తే అదేదో బోకిది అనసూయ వచ్చింది మళ్ళీ మధ్యలోకి. అదొక ముండ ఏది పడితే దాంట్లో దూరుతా ఉంటుంది హైలైట్ హైలైట్ కానీ లేవు. ఈ ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది, ముసలి అయిపోయింది, ఆంటీ అయిపోయింది, ఇంకా ఛాన్సెస్ నుంచి ఉంటాయి, ఇంకా ఛాన్సెస్ కావాలని ఏదో దాంట్లో దూరిర్రు. ఇప్పుడు ఈ అంతే అనమాట, నాది ఫేమ్ తగ్గుతుంది అని. ఇప్పుడు తెలంగాణ లోపల ఒక భాష ఏదైతుందో కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాషతోటి పైకి రావచ్చు, వాళ్ళు పైకి వచ్చారు కదా, మేము కూడా ఈ భాషతో రావచ్చు అని వీళ్ళందరూ సోషల్ మీడియా నెగిటివ్ పాయింట్స్ వచ్చేస్తున్నారు. అది ఏదో ఇప్పుడు మాలు ఇంతకు ముందు అంటే పాజిటివ్ మాట్లాడితే హైలైట్ అయ్యాలి సార్. ఇప్పుడు ఏమైంది, ఎవడైతే ఏదైతే నెగిటివ్ మాట్లాడుతున్నాడో ఆ నెగిటివ్ హైలైట్ అవుతుంది. బూతులు అదే ఆ నెగిటివ్ ఎవరు బూతులు మాట్లాడితే వాడు హైలైట్ అవుతున్నాడు మొత్తం అంత సోషల్ మీడియాలో అన్నిటికీ. వీడు ఏంటంటే ఆ వీడు ఇట్లా మాట్లాడారు ఏమంటే గుర్తుపడుతున్నారు వాళ్ళు కూడా హైలైట్ అవ్వడానికి. ఇవన్నీ హైలైట్ కావడానికి గరికపాటి మీద కానీ ఆ వీడి మీద ఎవడు వాడు అనే స్టేజ్ వీడు వచ్చిండనంటే వీనికి ఎంత ఎవడు వాడు లేదు, బూత్ మాట్లాడాడు, మీకు బీప్ సౌండ్ వేసారు చూడండి. జీన్స్ టీ షర్ట్ అవయవాలు కొన్ని బిగువుగా కనపడుతుంటే పొలాలు ఎవరైనా ఊరుకోబడ్డాడు. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇప్పుడు హక్కు అని నా హక్కు ఆయన చెప్పింది మంచి. ఎవరు అన్నాడు నా హక్కు అని చెప్పేసి నువ్వు వచ్చేస్తావు కదా, మొగోడు కూడా వచ్చేసేసి ఇది నా హక్కు అని చెప్పి నేను రేప్ చేసేస్తాడు. ఎందుకంటే నువ్వు అవయవాలన్నీ ప్రదర్శిస్తున్నావు కాబట్టి. నీ అవయవాలు అనేది నువ్వు నీ మొగడి దగ్గర
చూపించుకో. కానీ పబ్లిక్ లో వచ్చేసి ఏం చూస్తే ప్రతి ఒక్కడు నీ మీద చూస్తాడు, కంపల్సరీ చూస్తాడు. ఇప్పుడు అమ్మాయి అందంగా ఉంటేనే నార్మల్ గా చూస్తారు ఎవరైనా, అది మగవాడి లక్షణం అంతే. చూడడం అంతే. అట్లాంటప్పుడు నువ్వు అన్ని కనపడే విధంగా వేసుకుంటే కంపల్సరీ చూస్తారు, నిన్నే చూస్తారు. ఎందుకు చూడకుండా ఉంటారు? అమ్మాయి అన్న ఆడదన్న ప్రకృతి సృష్టికర్త, అది సృష్టికర్త. కానీ మన పంచభూతాలతో మనం పోల్చుకొని అందం అనేది ఎక్కడుందో మగవాడి కళ్ళు అక్కడ పోతాయి, అందం దగ్గరికి పోతాయి. ఆ అందాన్ని నువ్వు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సాంప్రదాయాలను నువ్వు గౌరవించుకోకుండా నిండు చీర కట్టుకొని నువ్వు ఉంటే మంచిది అని చెప్పి చెప్తారు. ఆ మాటే చెప్తున్నాడు అందరి గారు, అదే చెప్తున్నారు అందరు ఇట్లా ఉండండి అని. సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయి చెప్తున్నాను, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఇప్పుడు గుడ్డ ముక్కలు పొంగి తిరగండి అంటే మాట్లాడేది ఏంటి? ఇక బట్టలు ఏమి లేకుండా రోడ్డు మీద తిరగండి, అది మీ హక్కు అంటే అడిగిన తిరిగింది కదా, అట్లా తిరగమంటున్నాడు. ఇంకా మనకు ఈ దొంగన కొడుకు పుట్టక ముందు వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మలు, ముత్తాతలు పుట్టినప్పుడు నార చీరలు కట్టుకొని స్త్రీ మానాన్ని దాపట్టుకునే నార చీరలు, దాని తర్వాత చీరలైనాయి, బట్టలైనాయి. ఎన్ని బట్టలైనకి ఇంకా నువ్వెందుకు వీడెందుకు మళ్ళీ విదేశాలలో ఉన్నాడు కదా, మన దేశాల్లో లేడు. ఓకే, విదేశాల్లో ఉన్నాడు కదా, మళ్ళీ ఎందుకు తిరుగుతున్నాడు? మన వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మను కూడా అమ్మ నువ్వు ఇట్లా ఆడ విదేశాల్లోకి వెళ్ళినా కూడా ఆమె చీర కట్టు అన్ని వేసుకుంది కదా ఉంది. మరి విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పొచ్చు కదా, నువ్వు జాకెట్ వేసుకో, జాకెట్ కూడా వేసుకోకు, వాళ్ళందరూ జాకెట్ వేసుకుని నువ్వు వచ్చేసేసి మా తిరిగమ్మా అని చెప్పి చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. వీడు అదే వాడి వరకు వచ్చే వరకు ఒకటి, బయట మాత్రం ఒకటి ఇంకొక రకంగా. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా ప్రజలు ఏం చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ వాడి మాటలు వింటున్నారు కాబట్టి వాడు ఆ విధంగా పోవడం జరిగిందని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాని చూడండి, ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనం ఒక్క నిమిషం చెక్ చేద్దాం. అమ్మాయిని ఒకసారి ఆలోచించాను, నాకు కొంచెం ప్రమాదకరమైన వేషం వచ్చిందండి. జీన్స్ టీ షర్ట్ వచ్చింది, అవయవాలు కొన్ని వెగువుగా కనబడుతుంటే పొలాడు ఎవరైనా ఊరుకోమన్నాడు. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెప్తారో అది వాడే హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయి హక్కు. సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, గుడ్డ ముక్కలు ఇప్పుకుంటారు కదా, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాలు ఏ ఆత్మగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించాను. శివాజీ ఎంత దొంగ అంటే ఆ శివాజీ గురించి వ్యక్తిగతంగా వాడికెందుకు, 10th క్లాస్ ఫెయిల్ అయితే వాడికెందుకు శివాజీ గారి గురించి మాట్లాడాడు, గరికపాటి గురించి మాట్లాడాడు. వాడు ఏమన్నారంటే వాడిని కోసేసేస్తా, వాడిని గుత్తులు కోస్తా, వాడు ఇద్దేస్తా, గుత్తులు కోసేంత వరకు వీడు అట్టగే అని చెప్పేసి తొందరలో ఉంది. కోతరులే పక్క దేశాల్లో ఉన్నారు, ఏడికైనా కూడా కోతారు వీళ్ళకి కూడా. అది మనము అదంత అన్పార్లమెంటరీ మాట్లాడాల్సిన శివాజీకి వాడికి అవసరం ఏముంది అంటే వీడు వాడు ఒక మాట అది అందరి ముందు చెప్పాడు. వాడేమో సపరేట్ గా ప్రెస్ పెట్టుకోను లేదంటే ఒక వీడియో పెట్టుకోను, వాడేం చెప్పలేదు. ఒక ఫంక్షన్ లో అమ్మా మీరు జాగ్రత్త ఇట్లా ఉండండి అని చెప్పేసి అన్నాడు. వీనికి ఏం నవ్వా, వీనికి అదే వాళ్ళు ఆ మాట అంటే వీనికి ఏం నొప్పి. వీడికి ప్రేక్షక మహాదేవులకు ఒక విజ్ఞప్తి, మీరు ఎవరైతే వీని ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ వీటికి సంబంధించి యూట్యూబ్ గానీ వీటికి బల్పంతా ఎక్కడి నుంచి వచ్చింది మనం చూస్తేనే వానికి వెళ్తుంది. మనం చూడకుండా వీళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తే వాడిని ఎవరు చూడడు. ఇప్పుడైనా సరే ఒక ప్రేక్షకులు దయచేసి వాడిని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వాడి సోషల్ మీడియా అకౌంట్లు మొత్తము అన్సబ్స్క్రైబ్ చేయండి, వాడి రిపోర్ట్ కూడా కొట్టండి, వాడిని ఛానల్లో నుంచి ఎలగొట్టండి. వాడి దొంగన కొడుకు రోడ్ల మీద అడుక్కు తినాలి, ఇది విదేశాలల్లా వేసేటువంటి దాన్ని మనం చూస్తేనే డబ్బులు వస్తాయి. వాడు ఆల్రెడీ షిప్పులలో అడుక్కు తినేటోడే, ఎప్పుడు కట్టేటోడు, కడిగేటోడు, షిప్పులలో హోటల్లో పని చేసేటోడు, షిప్పులలో అదే పని చేసుకుంటాడు, మరి రోడ్లు ప్లేట్లు కడుక్కునేటోడు. వాడు ఇప్పుడు బుద్ధి ఎక్కడికి పోతుంది అంటే మనము సరే వీడు మనం ప్రపంచాలు తిరుగుతున్నాడు, వాడు గ్రేటు,
అని చెప్పేసి మనం వాడు కాదు సార్, ప్రపంచాన్ని ఎందుకు తిరుగుతున్నాడు, గ్రేట్ ఎందుకు గ్రేట్ చెప్పండి నాకు. వాడి గురించి వాడు తిరుగుతున్నాడు, నీకే. వాడు ఎంజాయ్ చేయడానికి తిరుగుతున్నాడు. అది వాడు ఆ వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతున్నాడు, ఆ యూట్యూబ్ లో చూసిన వాళ్ళ ద్వారా వాడికి పైసలు వస్తున్నాయి. వాడికి ఎవరు చూస్తున్నాడు? తెలుగు వాళ్ళు చూస్తున్నారు. తెలుగు వాళ్ళు అదే మరి ఈయనెవడు చూస్తాడు, మరి మన తెలుగు వాళ్ళు చూస్తున్నారు. వాడిని తెలుగు వాళ్ళు తప్ప ఇంకెవడు బేటర్. అది అట్లా అది కూడా ఏంటి, వాడు ఆడ వెళ్ళి కాకపోతే ఆడ చూపిస్తున్నారు ఏంటి అనేది చూస్తున్నారు. మనం చూడలేం, మనం పోయి చూడలేం కాబట్టి మనం ఇచ్చిన డబ్బులతోనే వాడు ఇస్తున్నాడు, మనకి చూపిస్తున్నాడు. అందుకే వానికి వాడి జీప్ అలగొట్టాలంటే ఏం చేయాలి? వాడేదో నేను ప్రపంచ యాత్రకు ప్రపంచ తిరగమాక ఎవరు తిరగమన్నాడు నిన్ను? ఎవరు తిరగమన్నాడు? వాళ్ళ అమ్మ నాయన చెప్పినారా తిరగమని? వాడు ఇంకోటి అన్ని మూసుకొని పని చేయరా పనికి మళ్ళీ నా కొడక అంటే, నేను ఒక కెమెరా పట్టుకొని నేను ఈ తిరుగుతా ఈ చూపించుకుంటూ ఈ చేసుకుంటూ వచ్చినోడు వీడు. వాడి గురించి వాడు అట్లా తిరిగితే గానీ వాడు చూపిస్తే గానీ వాడికి తిండి లేదు. లక్షల రూపాయలు మన తెలుగు ప్రజలు వాడిని చూసి చేస్తున్నారు కాబట్టి దయచేసి వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి. వాడు ఏమంటాడు ఇంకోటి ఏంటంటే, వాడికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ బిడ్డనంటే రేప్ చేస్తారట. ఎవరు చెప్పారు? వాడే. నాకు ఇండియా అంటే వానికి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఇండియా గురించి ఏం మాట్లాడుతున్నాడు? అదే మరి ఇండియా లోపల ఒక భద్రత లేదంట. వీడు భోగినా కొడుకు ఇప్పుడు ఇంత చేశాడు. ఈ రోజు ఆ ఒక్క దాని గురించి మాట్లాడినందుకు శివాజీని తిడుతున్నాడు, హిందువులను తిడుతున్నాడు. మరి నేను హిందూ పక్షపాతిని, నేను మా అమ్మ నాన్న హిందువే అని చెప్పు తిరుగుతాడు. వాడు తిరుగునోడు మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇది పైల్గాం లోపల ఖండించబడ్డాడు. దాని గురించి అసలు మాట్లాడలే. ఎందుకు మాట్లాడితే వేరేంటే ఆడ వేసేస్తారు వాడిని. అట్లా ఆడ గుడ్డ వాళ్ళు కొడతారు వీడిని. పోయి ఆడ గన్ను కింద పెట్టి వెళ్తే అప్పుడు నోట్లోంచి బయటకు వస్తుంది, అప్పుడు చదువుకి సపోర్ట్ అవుతుండే. అందుగురించి దాని గురించి మాట్లాడు. ఎందుకంటే అదే ఇవన్నీ చిన్న విషయాల్ని పెద్ద హైలైట్ చేసి మాట్లాడడం, అవి ఉగ్రవాదాల గురించి మాట్లాడితే వాడు ఏదంటే అది చదువుతుంది కాబట్టి వాటి గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ చూడు, అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెప్తారో మా వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయి రేపు ఎవరు చేసిర్రు? రేపు ఎవరు చేయలేదు కదా. అదే ఎవరు చేయలే. వాడు ఏమంటున్నాడు ఇట్లా గరికపాటి గారు ఏమన్నారు, చూడడం తప్పు, ఇట్లా చూస్తున్నారమ్మా, మీరు ఇట్లా పద్ధతిగా డ్రెస్లు వేసుకోండి, మంచిగా ఉండండి అని చెప్పేసి మంచిగా కావు. ఆయన మీరు ఇట్లా వేసుకున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి రేపు చేస్తున్నారని చెప్పలే. మరి వీడు అన్యాయుడికి ఏం చెప్తున్నాడు? వీడు వాడు ఏం చెప్తున్నాడు చూడు. మరి వీడు ఇట్లా వేసుకుంటేనే రేపులు చేస్తారంట. అట్లా రేపులు ఏం చేయరా? మరి జరిగిన రేపులన్నీ ఎక్కడికి వెళ్ళి మరి తెలియదు. మరి జరిగిన రేపులన్నీ మళ్ళీ అంటే మన భారతదేశంలో రేపు జరుగుతున్నాయా? వేరే దేశాలు రేపులు జరుగుతలేవా? అన్ని దేశాల్లో జరుగుతున్నాయి. అది ప్రపంచం మొత్తం జరుగుతున్నది. జరిగేది ఆడ మగ వీడు ఒక్కటే కాదు సార్, అది జరిగేది ప్రపంచం మొత్తం జరుగుతున్నాయి రేపులు అనేవి. దాన్ని అడ్డుకట్ట వేయాలి అంటే నువ్వు ఎంత అడ్డుకట్ట వేసినా కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ రేపులు చేస్తున్నారు, భారతదేశం సేఫ్ కాదు అని చెప్పేసి చెప్పడం అనేది కూడా కడు. మనం ఒకసారి వీళ్ళు మొత్తం వీడియో ఒకసారి జనాల గురించి ఒకసారి చూద్దాం. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాలు ఏ ఆత్మదాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. వాటి ఎంత దొంగ అంటే నామినేషన్ ఎంత కష్టం. ఈవెన్ చదివాడంట. వాడిని అంటే అంటున్నాడు 10వ తరగతి పాస్ అవ్వలేదు అది ఇదని చెప్పేసి వీడు అంటున్నాడు కదా. వీడేం చదివాడు? వాడేం చదివాడు? వాడేం రాలేదు నా కొడుకు. ఢిల్లీలోని 600 అబ్బాయిలు రేపు తర్వాత 2025లో 56 కుక్కలని రేపు చేస్తున్నాం. కేసులు కూడా నమోదయ్యాయి. ఇంట్లో ఉన్న కుక్కల్ని రేపు చేసేస్తా ఉంటాం. 3 వస్తే ఏం చేస్తాం చెప్పు. 3 వస్తే 14 అమ్మాయిని కూడా వాడు డబ్బులు ఇచ్చి చేశాడు. చెప్పండి, కుక్కల్ని రేపు చేయకూడదు, పద్ధతిగా ఉండాలి, కేరళ పట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? ఇండియా వస్తే కన్నా బయట నుండి శ్రీరామ రక్ష దేశానికి నేను బయట నుండి అన్ని సాధిస్తాను. ఎందుకు ఇండియా వస్తే ఇంటికి పగల పెడతారు, ఇండియా చుట్టూ జైలు లోపల పెడతారు. అందుకని రావడాడు ఈ మాటలు కవర్ చేసుకోవడానికి, ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి వాడు మాట్లాడుతున్నాడు. హీరో అనుకుంటున్నాడు.
బయట ఏం దిగుతాడంటే మనం హీరో ఎందుకు అనుకుంటున్నానంటే నిన్న మన బెట్టింగ్ యాప్ల మీద జస్ట్ పోరాడింది కదా, దాని గురించి నేను హీరోను అనే ఫీల్ లో ఉన్నాడు అనమాట. మన జనాలు కూడా వాని హీరో చేసారు. నువ్వే నీ కూతురు వయసు ఉన్న అమ్మాయిని రేప్ చేసిన అని చెప్పినావు. అది 1000 రూపాయలు ఇచ్చి 14 years ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసిన అని చెప్పినావు. నీ కూతురు కిందకి వాడే చెప్పాడు. ఈ మండలంజాడు వీడే చెప్పినాడు. వీడు 14,000 పేపర్లు చేసినోడు. వీడు ఈ పనికి మళ్ళీ రేపుల గురించి, ఇండియాలో ఉన్న అందరి గురించి, ఆడవాళ్ళ గురించి, భద్రత గురించి ఏం మాట్లాడుతున్నాడు. ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, ఒక్క దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడ నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరూ కావాలి వీడికి. మళ్ళీ మన దేశాన్ని తిడుతున్నాడు. నేను మొన్న ఒక వీడియో చూశాను సార్, మొన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటి అంటే ఫారినర్స్ ఓన్లీ వచ్చి ఇండియాని ఇది ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. విదేశాల వాళ్ళు మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. కానీ వాళ్ళల్లో ఇంకొక 4-5 ఉన్నారు టూరిస్టులు, యూట్యూబర్లు. వాళ్ళు ఇండియా వచ్చేది ఏంటి అంటే ఇండియాలో ఉన్న చెత్తను చూపించడానికి వాళ్ళు వస్తున్నారు ఇండియాకి. ఓకే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియాలో తిరిగి ఆ రోడ్లలో ఏడు తిరగమన్నాడు వాళ్ళని. అవును, అది తప్పే. ఒక రోడ్డు తిరిగినంత మాత్రాన ఇండియా మొత్తం ఇట్లానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ బోకే కదా, ఈ బోకే ఇండియాలో ఎక్కడ తిరిగాడు? ఇండియా మొత్తం తిరిగాడు. మరి ఇండియాలో ఏడు తిరిగిండు వాడు. అయినా ఇంకొకటి వీడి గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వీడు విదేశాలలో ఉన్న గుళ్ళను, విదేశాలలో ఉన్నటువంటి సంపదను, విదేశాల్లో ఉన్న వాటిని హైలైట్ చేస్తున్నాడు. మరి మన భారతదేశం లోపల ఎన్నో హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, హెరిటేజ్ కి సంబంధించినటువంటి గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ అన్ని గుళ్ళలో సంస్కృతి మొదలైందే, ప్రపంచానికి మొదలైందే మన భారతదేశం. ఋషులు కాడ నుంచి ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తం పోయింది. దాన్ని అసలు ఇక్కడ మొదలైందో అది అవసరం లేదు మనకి. ఈ పనికిమాలినోడు ఇండియాలో తిరిగింది లేదు, పెట్టింది లేదు, మళ్ళీ ఇండియా గురించి మాట్లాడుతున్నాడు. వాడు పిఏ తింటున్నాడు, వాడు అన్నం తింటలేడు, పిఏ తింటున్నాడు. పొల్యూషన్ దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడ నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి. వీడికి మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళకి సంకరాకని చెక్కరేసుకొని అంటాడు. ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రం, ఇంత పుండాపూర్ని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు కంట్రోల్ చేయలేదా? మీరు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. నేను ఆల్రెడీ నిన్ననే ఫాలో అప్ చేసేసినాం వాడిని. సరే, వాడు ఏంటంటే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ పైన ఏంది అనేది నన్ను అడుగుతున్నారు అనమాట. నా రెస్పాన్స్ ఏంటి అని చెప్పేసి నేనైతే నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ. వీళ్ళందరూ కూడా యూట్యూబ్ లలో ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఛానల్స్ ద్వారా సమాజానికి ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళు. మాట్లాడుతూ మన దేశం రూట్స్ అని తెలియదు, నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రోజు ఎవరితో పడుతున్నా, రేపు ఎవరితో పడుతుంటే ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. ప్రతి గుడి మీద ఫోటోలు అవి ఉంటాయి. హిందూయిజం గురించి ఏం తెలుసా వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అప్పుడున్నాయి నీకేం తెలుసా? హిందూయిజం సెక్సువల్ కంటెంట్ ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ యాక్ట్స్, హ్యూమన్ లైఫ్ లో అన్ని ఆస్పెక్ట్స్ విచ్ ఇస్ కన్సిడర్డ్ నేచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సింపుల్ మోసడీకే. కేవలం ఒప్పుకుంటే ఎంత సినిమా చూస్తాను. అదే సీతారామన్ లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదా? ఇక్కడ అక్కడ ఏం మాట్లాడు, చీరలు కట్టుకుంటే ఏదైనా కొడుకు సినిమాలు చూస్తాడు అని అంటున్నాడు. మరి అసలు సినిమా మొదలైన కాడి నుంచి, సినిమాలో అనేది మొదలైన కాడి నుంచి చీరలతోనే కదా మొదలైంది. సినిమాలలో కూడా బట్టలు లేకుండా చూపెట్టమని అర్థం మంది. ఇంకా అవన్నీ చూడడం ఎందుకు, ఇంకా సినిమాలు చూడడం ఎందుకు? సెక్స్ ఛానల్ వాడు చూడు, వాడు ఇక్కడ చూడు, వాడు బల్బు ప్రతి గుడి మీద ఫోటోలు అవి ఉంటాయి. హిందూయిజం గురించి ఏం తెలుసా వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అప్పుడున్నాయి నీకేం తెలుసా హిందూయిజం గురించి? హిందూయిజం ఈస్ లైఫ్ యాజ్ అ హోల్.
ధర్మ, అది. అర్థ, కామ, మోక్ష, టెంపుల్ యాక్ట్స్ హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారు, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఇస్ కన్సిడర్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సింపుల్ రా ఓసిడీకే. అయ్యో. అరే సీతారామం లాంటి చీర పెట్టుకుంటే ఏదైనా కూడా సినిమాలు చూస్తున్నాం. వచ్చి చూస్తాడు సినిమా. మనకు బూత్ వద్దు కానీ వాడు మాట్లాడుతున్నాడు కదా, తప్పే ఉంది మనం మాట్లాడితే ఏమైతే సార్, వాడు మాట్లాడాడు ఆల్రెడీ, వాడేమో మాట్లాడుతున్నాడు లంజాగోడు, ఏ లంజాగోడికి వచ్చి సినిమా చూస్తున్నాడు అంటే ఎవరు చూస్తారు? చూసిన అదే సినిమా చూసిన అది కూడా అయ్యారు. మంచి సినిమాలు హిట్ అవ్వలేదా? గైస్ వీడు డబ్బులు తక్కువ అవుతుంది ఇలాంటి స్టార్ట్ చేస్తుంటాడు, బెట్టింగ్ అందరూ సపోర్ట్ చేశారని చెప్పి ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100 లో 90 మెంబర్స్ పద్ధతిగా వీడి పత్రం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీడిని ఏ కంపెనీ చెప్తా కొట్టాలో కామెంట్ చేయండి. అది అన్ని కంపెనీలు చెప్తే కొట్టడం కూడా వానికి పాపం, చెప్పుకు పీ పూసి కొట్టాలి వానికి, చెప్పుకి టీ పూసి పెట్టాలి. అట్లా చేసినా కూడా బుద్ధి రాదు ఇంకా నా కొడుక్కి. ఇప్పుడు మనం అన్స్క్రైబ్ అయితే చేసినాము, నేను రిపోర్ట్ కూడా కొట్టేస్తాను సార్ ఇప్పుడే. కొత్త దీంట్లో డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నాను, మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డు విషయంలో కల్తీ జరుగుతుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2588లో తెలియదు మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీరు అగర్ ఆప్కే జీవన్ మే దుఃఖ్, దర్ద్, పీడా, ఇక్కడ చూడు, ఇది అంతా మనకు ప్రాబ్లం అనేది వాడు ఎట్లా క్రియేట్ చేస్తున్నాడంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనేది కూడా మనకు అర్థం కాకుండా. తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా? స్పెషల్ మతాన్ని హైలైట్ చేసి మిగిలిన కూడా తక్కువ ఎంత తక్కువ. దీనివల్ల ఎన్ని నువ్వు పర్యావరణాలు ఎదుర్కోవాలో నువ్వే ముందు చూడు. ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు మహిళా కమిషన్ దగ్గర మన శివాజీ పోయాడు. ఇప్పుడు ఆమె బట్టలు ఆమె ఇష్టము, నా శరీరం నా ఇష్టం అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి మగవాళ్ళు కూడా డ్రాయరు బండి వేసుకొని మళ్ళీ ఆడికి పోతే వాళ్ళు ఒప్పుకుంటుండ్రా? నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఎవరు మహిళా కమిషన్స్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు సార్? మరి ఇప్పుడు ఆడదానికి శరీరం ఒకటి, మగవాడి శరీరం ఒకటి కాదు కదా. అసలు ఆడదాని శరీరాన్ని కప్పుకోవాలి, మగవాడి శరీరాన్ని కప్పుకోకుండా కూడా ఏం కాదు. ఇప్పుడు మగవాడి దానికి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, వాళ్ళు నార్మల్ గా పైన టీ షర్ట్ వేసుకొని పోయినా ఏం లేకుండా, టీ షర్ట్ వేసుకోపోయినా ఓకే. అదే మనం వేసుకొని వెళ్తే వేరేలాగా ఉంటది. మనం బనీన్ వేసుకొని వెళ్తే మళ్ళీ మహిళా కమిషన్ లేకుండా మనం ఓన్లీ బనీన్ వేసుకొని వెళ్తే ఎట్లుంటది? అది ఏమన్నా పోలీసు వాళ్ళు పిలిచి మరీ కొడతారు, మనల్ని కొడతారు. ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా, అదే డ్రెస్ కోడ్ పాటించమని చెప్పి శివాజీ గారు చెప్తున్నారు. ఇక్కడ అదే వారికి ఇక్కడ కావుతుంది. ఇప్పుడు చూసి ఇదిపోతే తగిలిపోయి ఉప్పు కాదు కూడా ఆగడు, దాన్ని ఏం చేయడు, ఆ హీరోయిన్స్ ఏం చేయడు, వాళ్ళు ఏం చేయలేడు. బయటకు వచ్చి చిన్న బాగా అట్టే ఎలా చెప్తారు ఎదుగుగా. ఏంది మళ్ళీ ఫ్రెండ్స్ ఏమంటారు? రేపు ఏమండి సీతాదేవి, ద్రౌపది దేవి ఏం మాట్లాడుతున్నారా? చూడు, వానికి చరిత్ర తెలియదు, ఏమీ తెలియదు. నా కొడుకు వాడికి రామాయణం గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, వాళ్ళ అమ్మవాళ్ళో తెలియదు. మళ్ళీ వీడు అందరి గురించి మాట్లాడుతున్నాడు, చరిత్ర గురించి. మళ్ళీ చరిత్ర, అసలు చరిత్ర అంటేనే తెలియదు ముండ నా కొడుక్కి. మళ్ళీ చరిత్ర గురించి వీడు మాట్లాడటం మనం వినాలి. అది డిబేట్ పెట్టాం అలా, అది దానికి అర్థం, ఇది మనం అన్ని దౌర్భాగ్యం. అట్లాగే ఉంది చూస్తుంటే. ఇప్పుడు రేపు ఏం చెప్తున్నాడు, రేపు అది ఆడికి తెలిస్తేనే కదా అడుక్కునే నా కొడుకు చేయడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం కాదు అక్కడ గర్వభంగము ఎవరిని అక్కడున్న పరిస్థితుల ప్రకారంగా ద్రౌపదిని. అయితే దుర్యోధనుడు వాస్తవంగా దుర్యోధనుడు ఆమె పైన కన్నేశాడు. అది స్టోరీ. ఏదో రకంగా ద్రౌపదిని అంటే వాడు చేయాలి. మయ్య సభ లోపల వారు చేసినటువంటి తప్పటి అడుగుల వల్ల
ద్రౌపది ఎక్కడంగా పోతుంటే నవ్వింది మయసభ లోపల. అంతే, మయసభ లోపల ద్రౌపది నవ్వింది అని నన్ను చూసి నవ్విందా అని అహంకారంతో నిండు సభ లోపల దాన్ని అగౌరవపాలు చేయడానికి చేసినటువంటి చర్య తప్ప ఈ మొన్న కొడుకు ఏం తెలుస్తుంది స్టోరీలు. ఆడికి అసలు చదువుకుంటేనే కదా మొన్న అందరినీ శివాజీని 10th ఫెయిల్ అయిన నా కొడుకు నువ్వు నాకు చెప్తావు అసలు ఈడేం చదువుకున్నాడని ముందు ఎవరికైనా చెప్తారు, చిన్నపిల్లలు అడిగినా చెప్తారు చరిత్ర గురించి, మహాభారతం గురించి ఏమైంది, ద్రౌపదికి ఏమైంది, సీతమ్మ వారికి ఏమైంది అంటే వాళ్ళు చెప్తారు. వీడికి అది కూడా తెలియదు పనికి మాలిన నా కొడుక్కి. అది ఎలా అవుతుంది చూడండి. సీతాదేవి ద్రౌపది దేవి ఏ టీ షర్ట్ వేసుకున్నారని రేపు అజయ్ అనేటటువంటి మాట అయితే మీరు మాట్లాడుతున్నాం. ఈయన దేవుడు కూడా కాపాడాడు, చాలా టచ్ చేసింది, చెప్తే చాలా అంటే చాలా నీచంగా అవుతుంది. ఏమి ఒకసారి చూపి నాకు తెలుసు. మరి అంటే వీడికి అమ్మా నాన్న నేర్పించలే, వాడికి వీళ్ళ అమ్మా నాన్న వీనికి నేర్పించలే వీడు ఎట్లా ఉండాలి, ఆడళ్ళతో ఎట్లా ఉండాలి అనేది నేర్పించలే. అందుకనే 14 ఏళ్ళ అమ్మాయితో కూడా కొడుకున్నాడు 1000 రూపాయలు ఇచ్చి. అదే మనం చెప్పేది కూడా కాదు, మళ్ళీ వాడే పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తున్నాడు. మళ్ళీ వీడు రేపుల గురించి మాట్లాడుతున్నాడు. 14 సంవత్సరాల్లో ఎంజాయ్ చేసిండు. అదే 14 సంవత్సరాలని డబ్బులు ఇచ్చి 14 సంవత్సరాలు చిన్న పిల్ల ఆ అమ్మాయిని 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి అనుభవించానని సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఈ ముండా నా కొడుకు. వీళ్ళ అమ్మ బాబు వీడికి చెప్పలా నువ్వు అమ్మాయిలతో ఇట్లా ఉండాలి నాన్న, అమ్మాయిలు ఇట్లా ఉంటారు, వాళ్ళతో పద్ధతి మన పద్ధతి అయ్యేది కుటుంబ వ్యవస్థ ఇది అని చెప్పేసి చెప్పడు. అందుకే లాగా వాడు తయారయ్యాడు. అంటే ఇప్పుడు కనబడేటటువంటి ఆడవాళ్ళతో తిరుగు సజ్జనాలతో సార్ అడుక్కున్నోడికి 56 కోట్లు సార్ నేను ఒక్క కోట్లు చెప్తున్నాను డైరెక్ట్ గా అంటే నీ తల్లి చెప్పండి. వాడు అడుక్కునే నా కొడుకే అంతే. అందుకని 66 కూరలతో తింటాడు. 66 కళలు వాడికి వచ్చినాయి. పనికి మాలిన కళలు, చరిత్ర గురించి తెలియదు, ఆడల గురించి ఎట్లా ఉండాలో తెలియదు. ఎవడన్నా ఏదన్నా మంచి చెప్తే వాడి మీద పడి పడ్డం తెలిసి పత్తిత్తుడు అన్నట్టు. ఏం పత్తిత్తుడు ఒకటి. వీళ్ళందరూ ఏంటంటే బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారు. వీళ్ళకి కావాల్సిన అమౌంట్ల గురించి, ఇంట్లో అవసరాల గురించి వీళ్ళు ప్రమోట్ చేశారు. అది ప్రమోట్ చేయడం తప్పే. దానివల్ల ఏంటంటే నష్టం జరిగింది. నష్టంగా అది ఒక్కటి చేయలే దాంట్లో తప్ప. స్టార్టింగ్ లో చేసేది అది కూడా బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేశాడు, కాకపోతే తెలిసి వచ్చి వాడు ఆపుకున్నాడు అంతే. ఆపేసిండు లేదు, వాడు ఆల్రెడీ దాంట్లో ఉన్నోడే. దాంట్లోనే ఈ ఉండే అయితే ఇది అయితే దానికి ఎంతో మంది ప్రమోషన్ చేయమని చెప్పి అడిగాడు, కానీ వాడు జస్ట్ సరే నాకు ఈ డబ్బులు చాలే, ఆ డబ్బులు వద్దులే అని చెప్పేసి వదిలేసాడు. అయితే మిగతా వీళ్ళు ఏంటంటే ఇంట్లో అవసరాల గురించి తప్పక చేశారు. తప్పైనా ఇక వాళ్ళు తప్పని చేసినప్పుడు చేశారు, దానికి తగ్గ అనుభవించారు వీళ్ళు కూడా. వీడు ఇక ఆ విషయంలో తప్ప శుద్ధపోస తప్ప ఇంకా మిగతా ఏ విషయంలో ఉన్నది ఏ విషయంలో లేదు. అది ఒక్క విషయం ఉంటే చాలా ఏదో నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదంటే అయిపోతుంది. అది వానికి అదే ధీమా. వీళ్ళందరికీ నీతుంది, నీతి లేని నా కొడుకు మరి అన్ని విషయాల్లో చూసుకుంటే. అని చెప్పి ఇప్పుడు శివాజీ గారు డైరెక్ట్ గా పిచ్చుతో పోచ్చు దాని అవయవాన్ని పిచ్చుతో పోచి చాలా నీచంగా చాలా వరగా కట్టించి మరి నిన్ను ఏతో పట్టాలని చెప్పేది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాదా. తప్పుడు మాటలు మాట్లాడే స్థాయికి వాడు చూశాడు. ఏకంగా సీతమ్మ అమ్మవారిని ఉద్దేశించి, ద్రౌపదిని ఉద్దేశించి వాడు చేసిన కామెంట్స్ ప్రతి ఒక్క హిందూ మొత్తం మరిగిపోతుంది. ఇది పరిస్థితి. ఒక హిందూ హిందూ దేవతల గురించి మాట్లాడేదో మనతో మాట్లాడుతున్నాం. అది క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం ఎవరైనా ఉండొచ్చు, ఆడవాడు అంతే కావచ్చు, ఇంకోటి గురించి ఇంతే. అసలు మతంతో కాదు, ముందు ఆడవాళ్ళ గురించి మొత్తం అంతా సీతాదేవి ద్రౌపది ఏ టీ షర్ట్ వేసుకున్నాక రేపులు అయ్యాయి.
ఆ వీడియోలోనే చెప్పాడు మగవాడికి చెప్పాలి రేపు చేయకూడదని చెప్పి చేస్తాం అనుకున్నాడు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్ వేసుకున్నాగా వాళ్ళకి అసలు రేపులు అని చెప్పేసి రేపులు అని చెప్పేసి బజార్ తిరిగి రాళ్ళు మనకు రేపులు చేసిర్రు అని అది అసలు ఎక్కడైంది సార్? అసలు తెలుస్తేనే కదా సార్ ఈ యదనా కొడుకు ముందు ఏం అర్థమే కాదు. అసలు ఏమన్నా తెలిస్తేనే కదా మాట్లాడడానికి ఆ ముందుకి. అదే కదా రేపులు జరిగినాయి అంటాడు. అసలు ఆ రేపులు అసలు అదే అసలు ఎట్లా మాట్లాడుతున్నాడు తెలియలేని నా కొడుకు. ఇదంతా మనకు ఎక్కడెక్కడనో గాలివాన అనేది ఒక దగ్గర నుంచి ఒకరికి పోతుంది. గాలి వాటం అనేది మనం ఇప్పటికైనా దాన్ని అరికట్టాలని అంటే ఏం చేయాలనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ను అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి, సమాజం లోపల ఒక మంచి వాతావరణాన్ని తీసుకురండి. అంతేగాని ఈ విధంగా కొడుకులు ఇలాంటి కొడుకులు దాదాపు దీంట్లో ఇంకొక ఏదో వచ్చాడు మన దగ్గర, ఇంకొక ఏదో ఉన్నాడు ప్రకాష్ రాజ్ అనేటోడు, అదే ముండనా కొడుకు. తర్వాత నాగబాబు పాపము నా చిరంజీవి పరువు ఇజ్జత్ తీసేస్తున్నాడు వాడొకడు. ఇట్లాంటి కొంతమంది మనకు సెలబ్రిటీలు అనేటోళ్ళు కొంచెము తెలివితోటి జ్ఞానంతోటి అర్థం చేసుకోండి ముందు అసలు ఏంటి, ఏం మాట్లాడారు ఏంటి అనేది చెప్పండి మీరు కూడా వాటి గురించి. మనము ఏ విధంగా ఉండాలి, సంస్కృతి ఏ విధంగా ఉంది, మన హిందూ పద్ధతులు ఏంటివి, హిందూ సాంప్రదాయం ఏంటి, అసలు ఆడవాళ్ళు అంటే ఏంటి, ఆడవాళ్ళు మనం ఇచ్చే గౌరవం ఏంటి, వాళ్ళ గౌరవం ఎట్లుంటది ఏంటి అనేది మొత్తం ఒకసారి చూసుకోండి. ఆట వస్తువులాగా చేస్తున్నారు ఆడవాళ్ళని అంటే. వీడికి ఆట బొమ్మలాగా ఉంది. ఆడవాళ్ళు అంటే వీడికి ఆట బొమ్మలాగా చేస్తున్నారు. మళ్ళీ వీడు మాట్లాడుతున్నాడు చూడండి ఆడవాళ్ళ గురించి. దయచేసి అలాంటి వాక్యాలకు మీరు పోకండి, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి సమాజంలో ఎవరున్నా సరే వాళ్ళని మొత్తాన్ని చీల్చి చెండాలండి. అసలు వీడు ఇప్పుడే మన హైందవ ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని మనము ఇలాంటి పిచ్చినా కొడుకులు ఎంతమంది వచ్చినా కూడా ధర్మాన్ని ఎవరు కూడా పక్కకు దూరానికి లేదు. మనము 1800 సంవత్సరాలు ఎవరైతే ఈ ఒక జాతి ముస్లింస్ అనే వాళ్ళు పాలించినా కూడా మన హిందూ ధర్మం అనేది చెక్కు చెదరకుండా ఏదో ఒక అట్లాగే ఉంది. దాని తర్వాత 200 సంవత్సరాలు దగ్గర వాళ్ళ హయాంలో ఎన్ని గుళ్ళను పడగొట్టారు, తాళపత్ర గ్రంథాలని కాల్చి పడేసి. అది ఎప్పుడు వాళ్ళు ముస్లింస్ చేసిర్రు. అసలు హిందూ ధర్మం అనేది, హిందుత్వం అనేది ఉండకూడదని ప్రపంచం లోపల ఎక్కడ పోయినా కూడా మన హిందువులకు సంబంధించినటువంటి శివలింగాలు, విష్ణుమూర్తి ఆలయాలు, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆలయాలు మాత్రమే దొరుకుతాయి ప్రపంచంలో. ఇప్పుడు కూడా ఇంకా బయటపడుతూనే ఇప్పటికీ మనకు ఈ ముండమోపి మతాలు ఏవైతున్నాయో ఇవన్నీ మనము ఆ విధంగా ఒక కించపరచడం అనేది కాదు, వాళ్ళు అంటారు కాబట్టి మనం అంటున్నాము. మనం ప్రతి ధర్మాన్ని మనం పాటించాలి, అందరు మానవులంతా ఒకటే అని చెప్పేసి ఆలోచన చేయాలి. కానీ సమాజానికి ఒక మంచి మేలు చేసేటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం అనేది ఖరాబ్ అవుతుంది తప్ప మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కు మనము ఒక మంచి మంచి సందేశాలు ఇచ్చి మన కుటుంబ వ్యవస్థ ఏంది, కుటుంబాల వ్యవస్థ ఏంది, కుటుంబాలను ఎలా రక్షించుకోవాలి, మన ఆడవాళ్ళని, మనం మగవాళ్ళము, తర్వాత మనకు ఆడవాళ్ళు ఉంటారు, మనకు పిల్లలు ఉంటారు, పిల్లలు వచ్చేసి మనం పెద్దవాళ్ళు అయిపోతాం. వాళ్ళకు మన యొక్క హిందూ ధర్మం ఏంటింది, సమాజంలో హైందవ ధర్మం అంటే హిందూ అంటే ఎవరు, హైందవులు అంటే ఎవరు, ముస్లిమ్స్ అంటే ఎవరు, క్రిస్టియన్స్ అంటే ఎవరు, ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పుకుంటూ పరధర్మాలను మనము కించపరచకుండా మన ధర్మంలో ఎంతైనా చెప్పు, కానీ అతను కించపరచాల్సిన అవసరం మనకు లేదు. అలాంటి వాక్య ఎవరు చేసినా సరే క్షమించగలనటువంటి అవసరం. నీ ధర్మం నువ్వు పాటించు. బయట నా ధర్మం గురించి నచ్చకపోతే నీ ధర్మం నువ్వు పాటించుకో. నువ్వు నాకు చెప్పాలి నువ్వెవడు నా ధర్మం గురించి ఈ చెడ్డది అని. ఇప్పుడు ఎట్లుంటది అంటే మా అమ్మనే మంచి అమ్మ, మీ అమ్మ చెడ్డమ్మ అని చెప్పేసి అన్నట్టు ఉంటది. ఈ యొక్క విధంగా మాట్లాడితే మా అమ్మనే మంచి అమ్మ, మీ అమ్మ మంచి అమ్మ కాదు అంటే ఏమన్నట్టు అది కరెక్ట్ కాదు. అది బ్రో ఒకడేమంటాడు, నా దేవుణ్ణి నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని అంటాడు. ఏమని నీ దేవుడు నమ్మగానే ఏముందనా, నువ్వు నమ్మలేదు, నిన్ను నమ్మాలా, నువ్వు కూడా నమ్మని, నువ్వు నమ్మకపోతే నువ్వు నరకానికి పోతావు అని అంటాడు ఒకడు. అవునా? ఇవన్నీ ఎందుకు? మాకు కూడా వస్తే మేము తిట్టాలని అంటే ఇంకోటి ఏమంటాడు, అల్లాహ్ నమ్మకపోతే నువ్వు చంపేస్తామని ఇంకోటి అంటాడు.
మీరు కాఫీర్లు అంటారు. ఎందుకు రా బాబు ఇవన్నీ? మీరు కాఫీర్లు అయితే ఏంది, ఏదైతే ఏంది? మీరు ఎప్పుడు వచ్చారు రా బాబు? మీ కాఫీర్ల మతం ఎప్పుడు వచ్చింది? మీ యేసు మతం ఎప్పుడు వచ్చింది? ఇంకోరు అంటారు నా యేసు సృష్టికర్త అంటాడు. సృష్టికర్త అదే మీ యేసు కంటే ముందు సృష్టి ఉంది రా బాబు. సృష్టికర్త మళ్ళీ మన సృష్టికర్త అని అంటాడు. ఏం సృష్టించాడు? అదే ఏం సృష్టించి ఒకటో చూపెట్టు. ఎవరు బొమ్మ తయారు చేసిండా? ఏమన్నా బల్బుని తయారు చేసిండా? ఏం సృష్టించాడు వాడు? చెప్పు మరి. మళ్ళీ ఏమన్నా దేవుడి పుత్రుడిని నేను అని అంటాడు. దేవుని పుత్రుడు అంటే దేవుని పుత్రుడు అవుతావు. దేవుడు ఎట్లయితావు? అంతే కదా సార్, పుత్రుడే అవుతాడు. దేవుడు పంపగా వచ్చిన దూతలు మీరు అని చెప్పి అంటాడు. దేవుడు పంపగా వచ్చిన దూతలు ఏమైతారు? అది బ్రోకర్ అవుతావు. బ్రోకర్ నువ్వు ఇతరులకు వారి గురించి దేవుని గురించి చెప్పడానికి వచ్చినటువంటి దూత ఒక బ్రోకర్ అవుతాడు, బ్రోకర్ అవుతాడు అని. నువ్వు ఏదో సృష్టించినంట వాడేదో సరే. మేము కామెంట్ అనేది చేయడము మాది తప్పు. కామెంట్ అనేది మేము చేయము. మేము చేస్తాం, ఏం చేస్తాం? మా ఇల్లుకు మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇల్లుకి మా ఇల్లు కూడా అంత దూరం. కాబట్టి నీ తోల నువ్వుడు, నా తోల నేను. మేము ఎవరం కూడా వచ్చేసేసి బుక్కులు పట్టుకొని వచ్చేసి మా దేవుని నమ్మండి, మా దేవుని నమ్మితే మా దేవుని నమ్మితే రోగాలు తగ్గుతాయి. ఏమో పిచ్చిముండ కొడుకులు ఏం మాటలలో అర్థం కాదు. ఆ దేవుణ్ణి నమ్మితే ఆయనకి ప్రభువా ఈ రోజు నాకు అన్నము మా ఇంట్లో లేదు అని అంటే ఎవరో తెచ్చిచ్చిండట. సిలిండర్ లేదంటే ఎవరో తెచ్చిచ్చిండంట. ఆయన బ్యాంక్ 200 రూపాయలు ₹1,00,000 వచ్చినాయంట. ఏం కనమరా నాయన? ఇంటర్నెట్ వచ్చిందంట. టచ్ అంటే రోగాలు తగ్గుతాయి. మరి హాస్పిటల్ ఎందుకు? డాక్టర్లు ఎందుకు? అంటే అయిపోయాయి అందరూ అంటే తగ్గిస్తారు. మళ్ళీ ఇప్పుడు మరి నీ యేసు ప్రభు కరెక్టే. మనం అర్థం లేకుండా నువ్వు మాట్లాడవు కదా. మాట్లాడు అర్థం లేకుండా సగనిగా రాదా నీ బైబిల్? రాదు. మరి నువ్వు మమ్మల్ని రక్షిస్తాడు, మా ప్రభుని రక్షిస్తాడు, ఆయన రుద్దుకుంటానంట, రోగాలు తగ్గుతాయంట. ఓడి మా ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? అది కొబ్బరి నుండి వచ్చింది. కొబ్బరికాయ వచ్చింది. కొబ్బరికాయ ఎట్లా ఉంటుంది? భూమి నుంచి వచ్చింది. ఇవన్నీ అంటే అట్లా కాదు. అవన్నీ పక్కన పెడితే అవి ఆయన ఇచ్చాడు, రాసుకున్నాం. యేసుప్రభు ఇచ్చాడు, రాసుకున్నాం, తగ్గిపోయింది. ఏ సెకండ్ తెచ్చి ఇచ్చిండు? అది చెప్పాలి. ప్రేయర్ యేసుప్రభు పైనుంచి పంపించి దారులాగా ఏది పైకి పెడితే నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా పంపిస్తే మేము కూడా వస్తాం. రోగాలు ఉన్నాయి, మాకు అడవై రోగాలు మాకు కూడా ఉంటాయి. బీపీలు, షుగర్లు, ఇంకేమేమో ఉంటాయి. ఇవన్నీ మీరు విలువైనటువంటి ప్రజలరా, మీరు ఇలాంటి మూఢనమ్మకాలను ఎవ్వరు ఏ మతంలో చెప్పినా కూడా మూఢనమ్మకాలు, దేవుణ్ణి ప్రార్థిస్తే రోగాలు తగ్గుతాయని ఏ మతంలో చెప్పినా కూడా మీరు నమ్మకండి. అది హిందూ మతంలో కావచ్చు, ముస్లిం మతంలో కావచ్చు, జైన మతం కావచ్చు, ఏ మతాల వారైనా కూడా దేవుణ్ణి నమ్మితే రోగాలు తగ్గుతాయి అనేది ఏదైతే మూఢనమ్మకం ఉంటుందో అది మానేయండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే ఈ మూఢనా కొడుకులు ఏదో దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ మనం ఒక్కటైనా ఒక మంచి మాట మాట్లాడదామని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఈ పద్ధతి అనేది కాదు. ఈ సోషల్ మీడియా లోపల ఇవాళ రేపు ఏమైపోయిందని అంటే ఎవరు పడితే వారి ఇష్టం వచ్చినట్టు సొల్లు ఆగుతున్నారు. ఆ సొల్లును కూడా మనం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్టయితే మనము సమాజం బాగుపడుతుంది. ఈ విషయం లోపల మోహన్ గారు మాతోటి ఉండి కొంచెం అతనికి మాకు తెలిసినటువంటి విషయాలను మేము మీ మధ్యన పెట్టడం జరిగింది. దీంట్లో ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయాలను మా యొక్క కామెంట్ లో కూడా తెలియజేయండి. మనం ఏదైనా సరే సమాజానికి ఒక మంచి చేసేయడానికి ఆలోచన చేద్దాము, చెడు చేయడానికి కాదు. కానీ ఈ కొంతమంది మాట్లాడితే క్షమించండి. ఎవరన్నా మాటలకు ఎవరన్నా మనసును ఒప్పుకున్నట్టయితే కూడా వారికి మేము క్షమాపణ చెప్తాము. కాకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రగులుతుంది. ఎందుకంటే ఒక మతాన్ని సంబంధించే వాళ్ళు మొత్తానికి పెడుతున్నారు కాబట్టి మాకు కూడా కొంచెం ఆవేశంతో మేము మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏదన్నా పార్లమెంటరీ మాటలు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు కూడా దాంట్లో మమ్మల్ని కొంచెం క్షమించండి. ప్రేక్షక మహాదేవులకు మళ్ళీ ముక్తులము. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వారిని ఎవరైనా సరే, అక్కడ శివాజీ మాట్లాడిన మాటలకు నాగబాబు మాట్లాడిండు,
తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన తప్పు అని. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన 100% కరెక్ట్ గా మాట్లాడిండు. మీరు దాన్ని పాజిటివ్ గా తీసుకోండి, కానీ నెగిటివ్ మీరు తీసుకునే ఆలోచన మీద ఉంటది. అది పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ అనిపిస్తుంది, నెగిటివ్ గా నెగిటివ్ గా తీసుకుంటే అమ్మ అని అనొచ్చు. ఇంకొక మాట ఏంటంటే అమ్మమ్మ అంటే అది వేరే వస్తుంది. కాకపోతే మనము పద్ధతి ప్రకారంగా మనం సమాజానికి ఒక మేలు చేసేటువంటి విధంగా నెక్స్ట్ జనరేషన్ కు ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ మనం ఉండాలి తప్ప నెగిటివ్ మెసేజ్లు ఇవ్వడము, ఈ విధంగా చేయడం అనేది భావ్యం కాదు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియటట్టుగా చేయండి. జై హింద్, జై భారత్, జై భారత్, జై శ్రీరామ్. ఇది మా యొక్క నినాదం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది మా హిందూ మతం యొక్క సిద్ధాంతం. దీన్ని మనం పాటిద్దాము. అందరూ కూడా మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి పోరంబోకు మాటలు మీరు పట్టించుకోవద్దు. వాడు ఎందుకంటే వాడు ఎవరైతే జ్ఞానంతో సగం ఒక ఇమేజ్ నా ఇమేజ్ తగ్గుతుంది అని అంటే నేను పైకి రావాలి అని అంటే ఒక ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏమైపోయిందంటే నెగిటివ్ రూల్ తోని వాడు పైకి వస్తున్నాడు. అలాంటి సమాజం మనకు వద్దు. పాజిటివ్ దృక్పథంతో ఉండి పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకే మనం సపోర్ట్ చేద్దాం. నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి మనం ఏ రోజు మనం సపోర్ట్ చేయొద్దు అనేది మా యొక్క ఉద్దేశం. మీరు ఈ యొక్క వీడియోని చూసినట్టయితే 10 మందికి షేర్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క విలువైనటువంటి మాటలను 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు కూడా మీ యొక్క ఆలోచనలు మాతో పంచుకోండి. ఇది ఈ రోజు ఉన్నటువంటి వీడియో.